అండి. నమస్కారం అండి. నాన్వేషణ ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. అయినా సరే ఏ మాత్రం తగ్గకుండా నాకు దాని వల్ల పోయేది లేదు వచ్చేది లేదని ఒక్కొక్క అంటే మీడియా యాప్ ని ఒక్కొక్కలాగా ఆయన పోల్చి చెప్పడం ఎలా అనిపిస్తుంది? అన్నా మీకు అర్థం కావట్లేదు. నాన్ వేషన్ అనేవాడు ఆల్రెడీ బతకడానికి ఎంత సేవ్ చేసుకోవాలో అంత సేవ్ చేసుకున్నాడు కాబట్టి ఆయనకు వచ్చేది. ఇప్పుడు నచ్చిన వాళ్ళు ఏమంటారంటే అది యాటిట్యూడ్ అంటారు, నచ్చిన వాళ్ళు ఏమంటారంటే జీబల్బ్ అంటారు. ఇప్పుడు యాటిట్యూడ్ అనేది పెరగొచ్చు. నీకు ఎవరైతే సపోర్ట్ చేసిరో, ఎవరైతే నిన్ను ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తించిరో వాళ్ళ మీద నువ్వు ఏది పెడుతుంది. ఒక రిలీజియన్ ని నువ్వు కించపరచడమే కాకుండా ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నావు. దేవతల గురించి మాట్లాడే అంత పెద్దోడు అప్పుడు నువ్వైనా నేనైనా అంత గొప్పలం కాదు. ఇంకోటి ప్రజలు తలుచుకుంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం. మన ఇండియా అనేది రాత్రే సీఎంలు పిఎంలే మారిపోతున్నారు అన్న. నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరు ఉంటారో తెలియట్లేదు. అటువంటిది ఇంత మంచి సపోర్ట్ చేసి నీకు ఇంత మంచిగా ఇన్ఫ్లుయెన్సర్ సరే నీ కష్టంతో వెళ్ళినావు, అన్ని దేశాలు తిరిగావు, నిజంగా నీకు డబ్బులు లేనప్పుడు ఫండ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళావు. ఆ విషయం నువ్వు మర్చిపోయి అహంకారంతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఆయన వెంట్రుకు కూడా పోదు అంటున్నాడు కదా, అది రియాలిటీ. ఎందుకంటే ఆయన ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్నాడు కాబట్టి ఆయన వెంట్రుకతో పోదు. అది నిజంగా అది పోదు. ఆయన ఇంట్లో ఉండి తిని పడుకున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అంటే మంచిగా నేను కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్న ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తెలుగులో ఇంత బాగా సక్సెస్ అంటే ఏంటని చూపించినాడు. ఒక నెలలో 30 లక్షలు కూడా సంపాదించిన రోజులు అవి. అట్లాంటి వ్యక్తి నిజంగా అకౌంట్లు పోయినా ఆయనకేం అయిపోదు. నిజంగా చాలా మంది ఇంకోటి అంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే అకౌంట్ పోయింది అని చెప్పేసి అంటున్నారు. అలా అంటే బాలీవుడ్లో మోడీ గారికి ఉన్నంత ఫాలోయింగ్ దేశంలో ఏ వ్యక్తికి లేదని నేను అనుకుంటున్నా. ఇప్పటికీ అది నిజమే. అట్లాంటి వ్యక్తినే గాడితో పోల్చిండు ఒక ఇన్ఫ్లుయెన్సర్. మీ అందరికీ తెలిసి ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి అకౌంట్లు పోవాలి కదా మరి. అలాంటప్పుడు రాత్రి ఓట్ బ్యాంక్నే మార్చిన వ్యక్తి ఆ అకౌంట్ పోవాలి కదా మరి. ఇతని వ్యక్తి ఎందుకు పోయిందంటే ఒక రిలీజియన్ని బత్తాయిలను సంబోధించడం, ఇంకోటి హిందుత్వం కోసం కష్టపడే మనుషులను కించపరుస్తూ మాట్లాడడం. ఒక మనుషుల మీద నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకత స్టార్ట్ అవుద్దంటే నువ్వు అనే వ్యక్తివి అహంకారంతో ఎప్పుడైతే నిండిపోయి ఉంటావు అప్పుడు నీ పతనం అనేది స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు నాన్ వేసినాక అనేది అదే స్టార్ట్ అయింది. మనం చూడవచ్చు ఇన్స్టాగ్రామ్ అనేది 1.8 మిలియన్ నుంచి 1.3కి 1.2కి అకౌంటే పోవడం అయిందో మరి సస్పెండ్ అయిందో తెలియదు. ఇంకా కొద్ది రోజులు అయితే తెలుస్తుంది. బ్లాక్ అయింది అంటే ఇంకా కొద్ది రోజులు అయితే తెలుస్తుంది మనకి. చూడాల్సి ఉంది. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, నా మెడ మీద మొండెం పోతే గానీ నా ప్రయాణం ఆగదు, ఇక నేను ఒక్కొక్కరికి చూపిస్తా 26లా నేనేందో చూపిస్తా బత్తాయిలకు కానీ అంటాడు. ఆయన చూపించేది ఏం లేదన్నా. ఆయన ఎక్కడో వేరే దేశంలో ఉంటాడు. ఇక్కడ కూడా ఎట్లయిందంటే నాన్ వేసిన పరిస్థితి ఫస్ట్ బెట్టింగ్ కోసం ఫైట్ చేసిండు. అప్పుడు బూత్ మాట్లాడితే జనాలు మీరు చూడొచ్చు కామెంట్ సెక్షన్లో నాన్ వేసిన వీడియో చూస్తే అన్ని కామెంట్లో నాన్ వేసిన సపోర్ట్గానే ఉండేవి. అన్వేషణ నన్ను సూపర్ అన్న, నైస్ అన్న, ఇదన్న. తర్వాత వేరే వాళ్ళ వైఫులు తిట్టడమే కానీ వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టడమే కానీ అంటే ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే నీ అహంకారం. నేనేం మాట్లాడినా నడుస్తుంది, నేనేం చేసినా చెల్లుతుంది, నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినా. ఇంకోటి నువ్వు తెలుగులో ఎవడైనా హైలైట్ అవుతుండు అయితే ఏ వీడియోతో కూడా నువ్వు అట్లనే గొడవ పెట్టుకున్నావు, ఇంకోటితో అట్లనే పెట్టుకున్నావు. నిన్ను మించి తెలుగులో ఇంకెవరు అవ్వద్దు, సౌత్లో నువ్వే వెళ్ళాలి, నీదే డామినేషన్ ఉండాలని ఒక దీనికైతే వెళ్ళిపోయావు. అది కరెక్ట్ కాదు. అది జనాలు తెలుసుకున్నారు. నీకు నెట్లో అయితే సపోర్ట్ చేశారో మళ్ళీ అట్లనే అన్ఫాలో కొడుతున్నారు, అట్లనే అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు. మీరు చూడొచ్చు యూట్యూబ్లో ఇంతకుముందు ఒక వీడియో పెడితే మిలియన్లో వెళ్ళేది నాన్ వేసిన అండ్ ప్రపంచ యాత్రికుడు 2 ఛానల్లో. ఇప్పుడు మీరు చూడొచ్చు కేలో వెళ్తుంది అండ్ వ్యూవర్షిప్ కూడా తగ్గింది. అంటే ఏదో కాంట్రవర్సీ పెడతాడు, వస్తాడు, వెళ్తాడు, మళ్ళీ కాంట్రవర్సీ పెడతాడు, వ్యూస్ కొడతాడు, డబ్బులు సంపాదిస్తాడు. అదే అయిపోయింది. అది కాకుండా జనాలు కూడా వేకప్ టు రియాలిటీలోకి వచ్చారు కాబట్టి నాన్ వేసిన పతనం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయన అన్నట్టే ఆయన మాటలో చెప్పాలంటే ఒక చెయ్యి తీసేశారు, ఇంకో చెయ్యి 2 కాళ్ళు ఇంకా మొండం కూడా తీయడానికి రెడీగా ఉన్నారు జనాలు. అంటే నాకేం పోలేదు అనుకుంటూనే ఒక ఇన్స్టాగ్రామ్ ని బ్లాక్ చేశాడు కదా. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని బాడీలో ఒక్కొక్క పార్ట్ అనుకుంటున్నా అంటున్నాడు. మళ్ళీ ఏం పోలేదు అంటే వీళ్ళు కూడా కోపం వచ్చో లేకపోతే అన్ఫాలో చేసుకుంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఒక మనిషికి గ్రో అప్ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో పతనం కూడా అట్లనే స్టార్ట్ అవుతుంది. నేను అదే చెప్తున్నా. ఆయన భాషలోనే పోలిస్తే అన్న ఫస్ట్ డైరెక్ట్ మనిషిని ఎవడు చంపడు. ఫస్ట్ నీకు కాల్ తీస్తారా చెయ్యి తీస్తారని ఫస్ట్ నీ భాషలో చెప్పాలంటే ఒక చెయ్యి తీసేసారు కదా, ఇంకో చెయ్యి తీస్తారు, ఇంకో కాల్ తీస్తారు, తలకాయ కూడా తీస్తారు. నువ్వు ఒక పెద్ద యూట్యూబర్ అయ్యి ఒక నలుగురికి చెప్పే రేంజ్లో ఉండి నువ్వు బూతులు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఎట్లా పెడితే అట్లా మాట్లాడతా ఏం చేసినా నడుస్తుంది అంటే అది అహంకారంకి వెళ్తే జనాలు ఎవరు ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా అన్ఫాలో కొడతారు అండ్ అన్సబ్స్క్రైబ్ కొడతారు. అంటే నేను ఇంకా ఇప్పటివరకు ఏ ఛానల్లో కొట్టలేదు, చూస్తా. ఇంకా ఆయన ప్రవర్తన మార్చుకోకుండా ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయకుండా కాంట్రవర్షియల్ వీడియోలు పెడితే
నాకు నో యూజ్ అన్నమాట. నాకైనా బయట దేశాలన్నీ తిరుగుతున్నాడు, బయట దేశాల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, ఓకే ఒక అందమైన అమ్మాయిలతో ట్రావెల్ అవుతున్నాడు, బాగుందని చెప్పి నేను ఫాలో కొట్టా, సబ్స్క్రైబ్ కొట్టా. ఇంకా లేదు నేను వేరే కాన్ఫరెన్స్ లో దూరుతా, వేరే మతపరమైన నేను రెచ్చగొడతా, వాళ్ళని బత్తాయిలు అంట, వీళ్ళని ఇదంట, వాళ్ళని గొర్రెలు అంట, వీళ్ళని అదంట ఇదంట అంటే జనాలు ఎవరు ఉపేక్షించరు. నేను ఖచ్చితంగా అన్ఫాలో కొడతా, అన్సబ్స్క్రైబ్ కొడతా. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కరాటే కళ్యాణ్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు, మొత్తం టోటల్ మొత్తం ఛానల్స్ మొత్తం క్లోజ్ చేపిస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి పవర్ కాదు అది. ఆవిడ ఒక హిందుత్వం కోసం అని ఫైట్ చేస్తున్నానా అని ఇప్పుడు ఇంతమంది మాత్రమే ఆ హిందువులు సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది. ఈ రియాలిటీ జరిగిన ఆశ్చర్యపోవట్లేదు కదా. నిజంగా ఎక్కువ మంది రిపోర్ట్లు కొట్టిర్రు. ఇన్స్టాగ్రామ్ ఎంత అనాలిసిస్ చేసింది, చాలా మంది సినిమా ఇన్స్టాగ్రామ్ అదే విధంగా రిపోర్ట్ లో ఏం చెప్పారంటే ఇది ఒక్కరు కూడా అసలు ఈ అమ్మాయి ఎంత వైరల్ అవుతుంది చాలా రోజుల నుంచి, ఒక్కరు కాకపోయినా ఒక్కరు కూడా కనీసం ఎవ్వరు ముందుకు రాలేదు. అసలు ఎక్కువ మంది ఎవ్వరు అంటే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు.